కూడా ఈ కోర్టు ద్వారా కూడా మేము ట్రైనింగ్ వెళ్ళి తీసుకొచ్చాము. ఎందుకంటే ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే, ముందు పంచాయత్ రాజ్ వ్యవస్థ అనేది ఒకటి ఉన్నింది. అంటే గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉత్పన్నమైనా ఇరు వర్గాల మధ్య ఒక గ్రామ పెద్ద అంటూ ఒక అతను ఉండి వీళ్ళ మధ్యలో ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా ఇరుపక్షాలు మాట్లాడి ఒక నిర్ణయం తీసుకొని చేస్తూ ఉన్నారు. మీకు కూడా తెలుసుంటుంది ఇంతకుముందు. సో అవన్నీ కూడా మరుగున పడిపోతూ వచ్చాయి. కాబట్టి తర్వాత ఇప్పుడు లిటిగేషన్స్ అనేటివి, సమస్యలు అనేటివి కోర్టు ద్వారా ఎక్కువైపోతున్నాయి. కాబట్టి కొంతవరకైనా కూడా ప్రజల వద్దకు తీసుకెళ్ళి ఈ ప్రోగ్రాం అనేది సక్సెస్ చేయాలి. మీకు తెలుసుంటుంది, కోర్టులలో వెళ్తే ఒకరు ఓడిపోతారు, ఒకరు గెలుస్తారు. వాళ్ళ మధ్య అనేది భేదాభిప్రాయాలు అట్లనే ఉండిపోతాయి. ఒకరు గెలిచినా ఒకరు ఓడిపోయినా వాళ్ళ మధ్య కక్షలు అనేటివి అట్లే కంటిన్యూ అవుతాయి. అలాంటి కక్షలు అట్లనే కంటిన్యూ కాకుండా డబ్బులు కాలము అన్నీ కూడా వేస్ట్ కాకుండా తొందరగా మీకు సత్వర న్యాయం అందించేదానికే ఏం చేశారంటే ఈ లోక్ అదాలత్స్ అని కానీ, తర్వాత ఈ మీడియేషన్స్ అని కానీ. మీడియేషన్స్ అంటే ఏదైనా ఒక సమస్య, ఒక కేసు వచ్చింది, గొడవ జరిగింది, దాని మధ్య ఇరు పక్షాలను పిలిపించి మీడియేషన్ సెంటర్కి రెఫర్ చేస్తారు. మీడియేషన్స్ మేడమ్స్ అందరూ కూడా ఉంటారు. మీరు మీ సమస్య తీసుకెళ్ళినప్పుడు, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఇట్లా మీకు గొడవ జరిగింది, లేదా ఆస్తి గొడవలైనా కానీ ఏదైనా కానీ, ఏదైతే మనం సత్వరంగా న్యాయం చేయగలుగుని ఇద్దరు పార్టీలు కూడా అక్కడికి అటెండ్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మీకు జాయింట్గా మాట్లాడమన్నా మాట్లాడతారు, లేదు సీక్రెట్గా మీరు ఒక్కొక్కరు తనిగా కూడా మాట్లాడతారు. మీ విషయాలను వాళ్ళకి చెప్పడం కానీ, వాళ్ళ విషయాలు కానీ మీకు చెప్పడం కానీ అలాంటివి ఏవీ జరగవు. కానీ మీ ఇద్దరి మధ్య ఒక సెటిల్మెంట్, ఒక అమికబుల్గా ఒక నిర్ణయానికి తీసుకొచ్చే విధంగా ఒక మీడియేటర్ అనేటువంటి మేము సత్వర న్యాయం కోసము మీ ఇద్దరూ ఒక నిర్ణయం వచ్చేంత వరకు కూడా ఓపికగా ఒక 90 days తర్వాత ఈరోజు సెటిల్ కాలేదు, తర్వాత మళ్ళీ ఒక నెల రోజులకు రండి, లేదంటే ఒక 2 వారాలకు రండి అని చెప్పి మీ